ఏకపత్నిగా ఉండాలి అని అప్పుడు మీరు చేస్తున్న ప్రకారం ఇప్పుడు మాదిరితో మీకున్న సంబంధాలు ఏ విధంగా సంబంధించి మాధురికి నాకు పెళ్ళి అవ్వలేదండి, పెళ్ళి అవ్వలేదు. ఒకరిలో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, పెళ్ళి కాలేదు. అడల్టరీ, మ్యారేజ్, పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు, ఇది నేరం కాదని సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది. ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పెళ్ళి అనేది ఎలా జరుగుతుంది? ఇట్స్ క్రైమ్. నాకు నేను దానికి సహకరించను, నేను దానికి సపోర్ట్ చేయను. నా పరిస్థితి అలాగ వచ్చింది కాబట్టి నాకు దాపరించింది. రామారావు గారు లక్ష్మీభారతికి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టముడి చేసుకున్నారా, ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారా? గతి లేని పరిస్థితులే చేశాయనికి. అంటే నేను అతనికి దయచేసి సీన్లోకి తెచ్చాను అనుకోండి. మహానుభావుడు, పెద్ద ఆయన, దైవ స్వరూపుడు. నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్. నేను ఆయన జీవితం అంతా చదివాను కాబట్టి నాకు ఇష్టం. అలాంటి రామారావు గారికి ఆఖరి గడియలు అలా వచ్చి నాకు ఈ ఆఖరి గడియలు ఇంకా రాలేదు అనుకోండి. సరే, ఈ సందర్భంలో నాకు ఇప్పుడు 58 సంవత్సరాలు, ఈ వయసులో నాకు ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటాను, అంతేగాని ఇది మంచిది అని అర్థం కాదు. కొత్త వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానిస్తున్న తరుణంలో మీ రాజకీయ జీవితంపై ఇది మచ్చగా మిగలదా? సార్, పుస్తకం విప్పినట్టు జనానికి ఇప్పుడు చెప్పాను. ఇందులో భాగంగా ఈ 2 ఏళ్లలో వాళ్ళు తిండి ఏ సమస్యను కూడా నేను ఎలా ఉంటున్నానో కూడా అని ప్రశ్నించని నా కుటుంబం ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. నా మీదకి దాడి చేశారు 2 రోజులుగా. కనీసం ప్రశ్నించనుకో. నేను జైల్లో ఉన్నప్పుడు చాలాసార్లు జైల్లో ఉండేటప్పుడు 62 రోజులు కనీసం జైలుకి పరామర్శకు రాలా, కనీసం బెయిల్కి పిటిషన్కి రెడీ చేయలే. నా సోదరుడు బాబా రెడీ చేశాడు పిటిషన్. బాబా ఆస్తి ₹1 కోటి షూరిటీ చూపించి నాకు బెయిల్ చేసి తీసుకొచ్చాడు. బెయిల్కి రాలా. భోజనం పట్ల భోజనం ఎవరో లాయర్ గారు నాకు భోజనం పంపించారు జైల్లో ఉంటే. అలాంటి బ్రతికింది నాకు ఈ 2 ఏళ్లలో మాధురి అనే అమ్మాయే నా భోజన వ్యవహారాలు, నాకున్న సమస్యలు ఏవైనా ఉంటే ఆమె చూసి నాకు ఇంచుమించు నాకు సహకరించింది. ఇది నిజం. ఆమె ఇక్కడికి వస్తూ ఉంటుంది, వెళ్తుంటుంది, అది నిజం. దర్ ఇస్ నో ఫ్యాక్ట్. ఎక్కడ ఇందులో అబద్ధాలు, దీని గురించి ఏదో తర్జన పడాల్సిన అవసరమే లేదని నేను చెప్తున్నాను. ఇక మీరు అడుగుతున్నారు దీనివల్ల మీ ప్రతిష్ట పోదా మీకు ఇది అని. నా కుటుంబ వ్యవహారం అంతా చెప్పాను. ప్రజలే నిర్ణయిస్తారు. నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ట పాలవుతాను. నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే, ఆ దేవుడు కరుణిస్తే, వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాను. ఇది నా నిర్ణయం.